హాయ్, ఒక అదిరిపోయే పులావ్తో వచ్చేసానండి మీ దగ్గరికి. అదిగోండి, ప్రాన్స్, చికెను, కీమా. ఏమంటారు, ఎగిరేయి దూకేయి పాకేయి అన్నీ ఉన్నాయి ఇందులో. అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ. గట్టిగా తింటే ముగ్గురు, లేదంటే నలుగురు కూడా పెట్టచ్చు. జస్ట్ పావు కిలో బిర్యానీ రైస్ నానబెట్టాను. ఇది ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీ కూడా ఈజీగా చేసుకోవచ్చు, హాయిగా తినచ్చు. నలుగురున్న ఫ్యామిలీలో అమ్మ నాన్న ఇద్దరు పిల్లలకి సరిపోతుంది. ఇది చేద్దామా మరి? అదిరిపోయే రెసిపీ. మొత్తం అన్నీ ఒకటే గిన్నెలో చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ నేను ఫస్ట్ ఒక 2 టీ స్పూన్ల నూనె తీసుకుంటున్నాను. దీనిలోకి ఒక స్పెషల్ మసాలా. పావు కిలో రైస్కి చిన్న అనాసపు ఒకటి వేయండి. గట్టిగా మాట్లాడితే సగమే వేయండి. నాకు మసాలా ఎక్కువ ఇష్టం ఉండదు, టేస్ట్ పోతుంది. ఇదిగోండి, కొంచెం చెక్క, ఒక్క జాపత్రి రెక్క, అది ఇరిగింది అందుకని అలా పడుతుంది మీకు. ఒక 3 లవంగాలు, 4 బండి, చిన్నదేం కాదులేండి. కొద్దిగా షాజీరా, బిర్యానీ ఆకులు సగం, కొంచెం రాతి పువ్వు, 2 యాలక్కాయలు. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు. ఇది మన బిర్యానీ మసాలా. ఇది శ్రద్ధగా చూడండి. ఒక చిన్న ఆనియన్, మీడియం సైజ్ కూడా కాదు, చిన్న ఆనియన్. ఎందుకంటే పావు కిలో రైస్ గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం కలిపి 3/4 కిలో. ఇది వలిచినాక 200 గ్రామ్సే రొయ్యలు, పావు కిలో చికెన్, పావు కిలో కన్నా తక్కువ 150 గ్రామ్స్ కీమా. ఇది మొత్తం కలిపి 1/2 కిలో ఉందండి. మనం పావు కిలో రైస్లోకి వేస్తున్నాం. ఇది మీరు డబుల్ ద క్వాంటిటీ ఎంతైనా చేసుకోవచ్చు. మీట్ 1/2 kg, రైస్ పావు కేజీ. అంటే నిండుగా వేస్తాం కదా రైస్, కొంచెం సరిపోతుంది అక్కడికక్కడికి. కొద్దిగా ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటి, చిన్నవి అయితే 2 వేయండి. కొంచెం పుదీనా, కట్టలో 4వ వంతు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు. దాకా సిమ్లో ఉంచి, కొంచెం కొత్తిమీర కూడా. పావు కిలో రైస్, 1/2 కిలో చికెన్ కాబట్టి తక్కువ వేసాను, గమనించండి. కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వద్దు. వేగొద్దు, ఉడకనివ్వండి. సిమ్ చేసి మూత పెట్టేస్తున్నా. జస్ట్ ఒక 1 మినిట్ అంతే. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఏం చేస్తానంటే, ఇదిగోండి, ఇది 200 గ్రామ్స్, 150-200 గ్రామ్స్ కీమా ఉంటుంది ఇది. ఇదిగో కొంచెం నీళ్ళు పోస్తున్నాను, పొయ్యి మీద పెట్టేస్తాను. ఈలోపు అది సైడ్కి ఉడుకుతూ ఉంటుంది. అంతా కలిపేస్తున్నా. లైట్గా పోసానండి నీళ్ళు, ఎందుకంటే కీమాలో కూడా నీళ్ళు వస్తాయి. ఆయిల్ చూసావా, అడుగు పట్టేది తక్కువ వేసాను నేను. చాలా వేగింది. సిమ్ చేసి మిక్సీ గిన్నెలోకి తీసేస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇట్లా అడుగు పట్టడం స్టార్ట్ అయింది కదా, కొంచెం వాటర్ చుక్క వేస్తే అది పోతుంది. ఇక్కడ కొంచెం అటు ఇటు కడుక్కొస్తే అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారనిచ్చి మిక్సీకి వేద్దాం. ఇది మన మసాలా. ఇప్పుడు మన బిర్యానీ పోపేసేస్తున్నా. రెడీ స్టడీ. వెరీ యూనిక్, వెరీ టేస్టీ, వెరీ యమ్మీ బిర్యానీ ఇది. నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఏమో ఆయిల్ వేసుకుంటున్నాను, అంటే 3 టీ స్పూన్లు, 1.5 టేబుల్ స్పూన్, 3 సార్లు వేస్తే అంత అవుతుంది. నెయ్యి తీసుకున్నాను, ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా, ఏం లేదు, బస్. దీంతో మన బిర్యానీ అయిపోతుంది. ఈ ఆయిల్ కాగిన తర్వాత అదిగోండి, కొంచెం చెక్క, లవంగాలు, 2 యాలక్కాయలు, కొద్దిగా షాజీరా. నూనె కాగితే మీకు కనిపించదని ముందే వేసి పెడుతున్నా, కాగొద్ది. ఒక బిర్యానీ ఆకు, కొంచెం రాతి పువ్వు, ఒక్క అనాస పువ్వు, చిన్న మరాఠీ మొగ్గ, అంతే మసాలా. మసాలాలతో పాటు ఇందాక వేసిన దాంట్లో సగం కొద్దిగా పుదీనా, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఒక 3-4 పచ్చిమిరపకాయలు, 1-2. ఇందాక ఒక ఉల్లిపాయ కోసం కదా, అందులో వేయగా మిగిలింది ఇది. ఇంత సింపుల్ అండి బిర్యానీ, పులావ్. మన కీమా ఉడుకుతుంది మంచిగా. కీమాకు కూడా ఇంచుమించు 1/2 అవరే పడుతుందండి ఉడకటానికి, చికెన్ లాగా, ప్రాన్స్ లాగా. కానీ ఎందుకైనా మంచిదని నేను కొంచెం జాగ్రత్త తీసుకుంటాను. ఇది పావు కిలో అంటే పావు కిలో చికెను, ఇంకా తక్కువ 100-150 గ్రాముల ప్రాన్స్. చక్కగా వేయించుకుంటున్నా, కొంచెం సిమ్ చేసిన మీడియం ఫ్లేమ్లో, వాటర్ రావటానికి. ఇదిగోండి, ఆ కీమా కూడా తెచ్చేస్తా. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల నుంచి ఉడుకుతుంది అంతే కీమా. నేను తక్కువ క్వాంటిటీలో ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? 4 మనుషులకు సరిపోతుందని ఒకటి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇట్లానే ట్రై చేయండి. మీకు నచ్చింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక మీ ఇష్టం. రెచ్చిపో టైప్లో అన్నంలో ప్రతి ముద్ద టేస్ట్ వస్తుందండి ఈ వెరైటీతోని. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి, ఇందాక 1/2 స్పూన్ వేసాము, ఇది కూడా 1/2 స్పూన్, ఇంకొంచెం చాలు.
ఎక్కువ వేసినా టేస్ట్ ఉండదు. ఇందులో కొద్దిగా 1/8 టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా పేస్ట్ నూరుకొని వస్తాను నేను. పేస్ట్ అయిపోయింది, ఇదిగోండి చక్కగా రెడీగా ఉంది. ఇంకోండి సిమ్లో పెట్టబట్టి చక్కగా అడుగంటకుండా నీళ్ళు ఊరుతున్నాయి. అండ్ ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం, ముక్కకు ఉప్పు పట్టాలి కదా. 1 టీ స్పూన్ ఉప్పు వేసాం. మటన్, కీమా, ప్రాన్స్ 3 కలిపి 1/2 కేజీ. సిమ్ పెట్టి మూత పెట్టి ఉప్పుతో సహా ఉడకనివ్వండి. ఒక 2-3 నిమిషాలు అయింది ఉడకబట్టి. ఇదిగోండి ఒక్కటే సగం టమాటా మిగిలింది, అది వేసేస్తున్నా. బాగుంటుంది టమాటా, ఎందుకంటే ఇది గ్రేవీ అవసరం లేని పులావ్. కొంచెం కొత్తిమీర కూడా, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ చాలు, ఎక్కువ అవసరం లేదు. 1 టీ స్పూన్ ఇస్ ఎనఫ్. అండ్ దీంతోపాటు కొంచెం ఒక 1/2 కిలోనే కాబట్టి ఒక 20 ml పెరుగు. టేబుల్ స్పూన్ ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్స్ వేయండి చాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నిశ్వాసం తీసేయటం కోసం ఈ పెరుగు లైట్గా పులుపు కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 3-4 మినిట్స్ నుంచి ఉడుకుతుందండి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇంకొక 5-6 నిమిషాలు, అంటే 10-12 నిమిషాలు అన్నా కానీ దాని అంతటా అది అన్నీ పట్టుకొని, మసాలాలు, రా మసాలాస్ ఉన్నాయి, ఇది ఉంది, అన్నిటి కలిపి ఉడకాలి. మనం కారం వేసి ఒక 3 మినిట్స్ అయింది. ఇప్పుడిప్పుడే వాటర్ అయిపోతుంది చూసారా. నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నా. ఇట్లా మనం సిమ్ చేసి ఉడకబెడతా ఉంటే వాటర్ అయిపోతుంది. ఈ వాటర్ అయిపోతుంది అనే టైంకి మన మసాలా వేసేయండి. మన బిర్యానీ మసాలా ఇదే. ఇందులో అన్నీ ఉన్నాయి, మసాలాలు ఉన్నాయి, ఉల్లిపాయ ఉంది, ఆ పేస్ట్ ఉంది, A to Z హై ఇస్మే. చాలా టేస్టీ. మీరు మామూలు వెజ్ బిర్యానీ చేసుకున్నా కానీ యేసు చెప్పిన మసాలా ఇది, అది వెయ్యండి, కొంచెం బాగుంది. మీ దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ లేవనుకోండి, రాతి పువ్వు లేకపోతే మన అనాస పువ్వు అట్లాంటివి వదిలేసేయండి, అవి ఏం కాదు, వచ్చే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపేస్తున్నాం. కలిపేసి మూత పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే హాట్ వాటర్ పెట్టుకుంటాను కెటిల్లో. అండ్ బియ్యం కడిగి నాని రెడీగా ఉన్నాయి, దీన్ని నీళ్లు వాచేసి తీసుకొస్తాను. మొత్తానికి మనం చికెన్ వీటన్నిటిని 10-12 నిమిషాల నుంచి ఉడికిస్తున్నాం, వేయిస్తున్నాం. ఈ టైంలో దిస్ ఈజ్ ద టైం మనకు వాటర్ పోయడానికి. ఎందుకంటే బియ్యం వేసేస్తున్నాను. బియ్యాన్ని కూడా ఒక్కసారి కలుపుతున్నాను. 1కి 2, నేను 1 గ్లాస్ బియ్యం పోసాను, 2 నీళ్ళు పోస్తున్నాను. 1 నిండుగా పోసాను బాస్మతి రైస్ అన్నా కానీ. ఇగో ఈ కొంచెం చేయటం ఇష్టం లేక నేను ఈ తిప్పలు. ఈ వాల్స్కి చూసారా మొత్తం నా బాధ. మసాలా మనం వేసిందే 3-4 లవంగాలు, ఈ కింద అంటుకుపోతే భూమండలం బద్దలైపోతూ. ఇప్పుడు అన్నీ ఏది చూడక్కర్లా, మీరు ఒక ఉప్పు మాత్రం చెక్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉందో. ఉప్పు సటిల్గా ఉందండి, ఉప్పు ఉప్పగా లేదు, కమ్మగా ఉంది, చాలు నాకు అట్లా. సో మూత పెట్టేస్తున్నా. విజిల్ కూడా పెట్టేస్తున్నా. 2 విజిల్స్. ముందు ఇది బయటికి రావాలి, ప్రెషర్ లాక్ అవ్వాలి. హైలో పెడితేనే అది ప్రెషర్ వచ్చి లాక్ అవుతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి ఇది ఫ్రీగా వచ్చినప్పుడు మూత తీద్దాం. ఇవాళ మనకి ఎలాంటి ముచ్చట లేకుండా సింపుల్గా రెసిపీతో అయిపోయింది. రెసిపీ కొంచెం పనున్న రెసిపీ అయితే ఇలాగే సరిపోతుందండి, పని తక్కువ అయితే మాటలు ఎక్కువ అవుతాయి. లాక్ పడింది, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. హైలో ఉడకదు మళ్ళీ అన్నం, అందుకని మీడియం ఫ్లేమ్ అన్న. హైలో పెడితే 3 రానివ్వండి. 3 విజిల్స్ ఆర్ 2 విజిల్స్ చూసుకోండి. మీకు ఇక్కడ వాటర్ కంటెంట్ తెలిసిపోతుంది, మాడనివ్వకండి. విజిల్ రావడానికి 5 నిమిషాలు పడితే ఈ విజిల్ కట్టేసిన తర్వాత తీయటానికి 10 నిమిషాలు పట్టింది. అలా ఓపిక పడితేనే ఇలాంటి అద్భుతమైన బిర్యానీ రెడీ అవుతుంది. సూపర్ క్యూట్ కదా. ఇదిగోండి, మీకు మెయిన్ చూపించాల్సింది అడుగు పట్టలేదు అని. నో, అండ్ చక్కగా మెత్తగా సపలుగా అయింది, పొల్లులుగా కూడా అయింది. కొత్తిమీర అలాంటివన్నీ ముందే వేసేసాము, జస్ట్ వడ్డించుకొని తింటమే మిగిలింది. అసలు ఇందులో ఇన్బిల్ట్ కీమా ఉండటం స్పెషల్ అట్రాక్షన్ అండి. అంటే రైస్ మొత్తం కూడా ఒక నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. చికెన్ అంటే పీస్ ఉంటుంది, ప్రాన్ పీస్ చూసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి కీమా, రైస్ మొత్తం కీమానే. ఇంత అద్భుతమైన బిర్యానీ 3 మనుషులు ఈజీగా తినొచ్చు. 1/2 కిలో మటన్ మొత్తం కలిపి 4 కూడా తినొచ్చు. సో టేస్ట్ చేద్దామా? ఆహా, ఎలాంటి గ్రేవీ అవసరం లేదు,
రైస్ అసలు నేను ఈ స్టవ్ వచ్చే టైంలో బయటకంటే గార్డెన్లోకి వెళ్ళాను. ఏవో సర్దుకొని అన్నీ చూసుకొని వచ్చేటప్పుడు లోపలికి వస్తుంటే ఇట్లా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అప్పటిదాకా అక్కడ ఉంటే నాకు అర్థం కాలే. లోపలికి వస్తుంటే ఇట్లా గుమ్మెత్తి పోతుంది స్మెల్. మరువంకి దమ్మనంకి కూడా ఎంత మంచి స్మెల్ ఉండదు. ఇదిగోండి కీమా, ఆల్ ఓవర్ ది రైస్ కీమా ఉంటుంది మనకి. అద్భుతమైన రుచి, అమోఘమైన రుచి. ఒక్కసారన్నా చేసి తినకపోతే జీవితం వ్యర్థం అనిపించే రుచి. అండి ఇంత డీటెయిల్డ్గా విడమర్చి కొంచెంతో చేసి చూపించాను కదా, మీరు కూడా చేసి నాకు కూడా ఒకసారి చెప్పచ్చు కదండి. చేయండి ప్లీజ్ అండి, ఒకసారి చేసి తినండి చాలు. నెక్స్ట్ లెవెల్కి తాత. సూపర్ సూపర్ సూపర్. ఉండడం మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా ఈ బిర్యానీ తింటూ ఉంటాను. ఉండనా, బాయ్ బాయ్. ఇలా నూనె కూడా లేదు. పాతకాలంలో వాళ్ళు అయిపోయింది అనే మాట యూజ్ చేసేవాళ్ళు కాదు, నిండుకుంది అనేవాళ్ళు. నూనె నిండుకుంది, కారం నిండుకుంది అంటే పాజిటివ్ వేలో చెప్పడం అన్నమాట ఒక విషయాన్ని. లేదు అంటే లేకుండానే పోతుంది, ఉంది అంటే నిండుగా ఉంది అంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది. నిండుకుంది అనేవాళ్ళు. దీపం కూడా కొండెక్కింది అంటారు, దీపం ఆరిపోయింది అని అనరు. సో అలాంటివి పాటిస్తే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం. మనకి అప్పుడు ఒకసారి సుబ్బయ్య హోటల్ నుంచి వచ్చి ఒక అతను చికెన్ పులావ్ చేశాడు, గుర్తుందా? యేసు అనే సీనియర్ షెఫ్, అతను చెప్పిన మసాలా ఇది చాలా క్లిక్ అయిందండి. ఆ తర్వాత నేను అంతకు ముందు చేసే మసాలాని పులావ్ చేసినప్పుడు దీనిలో కన్వర్ట్ చేసి చూస్తే చాలా టేస్టీగా అనిపించింది. మన సైలాస్ కిచెన్ కూడా 1-2 పైత్యాలు ఉంటాయి, కానీ బేస్ అయితే మాత్రం యేసుని అని చెప్పాలి. క్రెడిట్ గోస్ టు యేసు. మళ్ళీ వస్తా అన్నాడు మన కిచెన్కి, కాల్ చేద్దాం. ఆయన గుత్తి వంకాయ మసాలా అది ఇది చేస్తా అన్నాడు. నేను బిర్యానీలో కూడా మిత్రా న్యాచురల్స్ వాళ్ళ ఆవు నెయ్యే ఇస్తున్నాను. చాలామంది ఏంటంటే నేను నాన్ వెజ్లో ఆవు నెయ్యి అంటుంటే వినడానికి ఇష్టపడట్లే, కానీ అది వాస్తవం. నేను ఏం చేయను చెప్పండి. కష్టంగా ఉన్నాయని కొన్ని కఠోర సత్యాలు వినకుండా ఉండగలుగుతామా? అదేం లేదండి, నెయ్యి వేయటం మంచిది, ఆవు నెయ్యి చాలా మంచిది, అందుకని నేను నెయ్యే ఇస్తాను. ఇంట్లో అసలు బర్రె నెయ్యి వాడదామన్నా లేదు, మీగడ తీయట్లేము, కాఫీలో వేసుకొని తాగేస్తున్నాం, పాలు తోడు పెట్టేటప్పుడు మీగడ పెరుగు తింటున్నాం.